అసలు భూగోళాన్ని అతలాకుతలం చేసిన ఈ పాట. ఈ హిట్ పాట గురించి హిట్ టీవీలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాడు సార్ మీకు బుచ్చిబాబు సన్న గారు? పాటకి నేను టూల్ మాత్రమేనండి. నిజంగా ఈ పాట ఇలా వచ్చిందంటే మాత్రం దానికి మొట్టమొదటి ఘనత, మొత్తం ఘనత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇచ్చినా తప్పులేదు. పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల. నాకు రామ్ చరణ్ గారు కనిపించారండి పాటలు. మీకు రామ్ చరణ్ గారు కనిపించారు కదా, ఒక ఆయనకి ఆయన కనిపించారు. ఆయన ఎవరో తెలుసా? చిరంజీవి గారు. కాకపోతే రెహమాన్ గారు గొంతు వల్ల పాటకి ఒక నవ్యత ఎక్కువ చేకూరిందండి. ఎవరు ప్రోద్బలం చేశారండి రెహమాన్ గారిని పాడమని? బుచ్చిబాబు గారిని గిల్లాను నేను ఎక్కువ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అయ్యే సూచనలు అయ్యే చెట్టుకి ఆకులే చెప్తాయని సామెత. హిట్ అయ్యే సినిమాకి పాటలే చెప్తాయి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది ఒక ప్రోగ్రాము, ఒక పాట. ఈ మధ్య రోజుల్లో అసలు భూగోళాన్ని అతలాకుతలం చేసిన ఈ పాట బ్రహ్మాండమైన పాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమాలో ఈ మధ్య ఒక సాంగ్ రిలీజ్ అయ్యి అసలు ఏమి కమోషన్ క్రియేట్ చేసిందంటే రై 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 రా 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 అని ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడిన పాట. అది చాలా తక్కువ పాటలు పాడాడు ఏఆర్ రెహమాన్ గారు. అందులో ఈ పాట బ్రహ్మాండమైన ట్రెండింగ్ సాంగ్. ఎన్ని వేల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి కూడా దానికి ఒక అంతు పొంతు లేకుండా ఉంది. ఆ పాట అంత అద్భుతంగా రాసిన అనంత శ్రీరామ్, ఆయన నిజంగా అనంతుడు. సాహిత్య రంగంలో ఎన్ని పాటలు రాసినా ఏ పాటకి ఆ పాటకి మళ్ళీ పునర్జన్మ ఎత్తి చాలా గొప్పగా ఎదుగుతాడు ఆ పాటలో. అటువంటి పాట రాసిన అనంత శ్రీరామ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని ఆ పాటకు సంబంధించిన అనుభవాలు, అందులో ప్రయోగాలు, అందులో ఉండే స్పిరిట్, ఎవ్రీథింగ్, వాటిని అన్నింటినీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన్ని ఈ కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే నాగేంద్ర గారు. నమస్తే. ఈ హిట్ పాట గురించి హిట్ టీవీలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పాటకి వచ్చిన అనేక రివ్యూల్లో చాలా ప్రత్యేకమైన రివ్యూ మీరు హిట్ టీవీ ద్వారా ఇచ్చిన రివ్యూ. శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రస్తుతిస్తూ కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు లాంటి గొప్ప గొప్ప లైన్స్ని ఉదహరిస్తూ అలాంటి కోవకు చెందిన పాట అని మీరు చెప్పడం వల్ల ఈ పాట స్థాయి అటు మాస్తో పాటు ఇది సాహితీ రంగంలోనూ మరింత ఎత్తుకి పెరిగింది. అందుకు ముఖ్యంగా మీకు ముందుగా ధన్యవాదాలు. ఎంత మాట. ఆ పాటలో అది ఒక ప్రబోధాత్మక గీతం యాక్చువల్గా అయితే. అంటే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినంత గొప్ప పాట. మళ్ళీ దాన్ని కూడా మీరు చాలా అంటే ఒక ఒక అంటే నిరక్షరాస్యుడైన వాడికి కూడా అర్థమయ్యే స్థాయిలో, నిన్నట్లాగే ఇవాళ ఉంటే రేపు ఉన్నదంటే ఏం పీకే నువ్వు అంటారు కదా మన వాళ్ళు. మీరు ఎంతసేపు ఉన్నావు కదా ఏం పీకే ఉంటారు. అది డైరెక్ట్గా అర్థం అవుతుందండి. అలాగే మీ అయ్యే వడ్డీ నీ బిడ్డ తీరిస్తే నువ్వేం పొడిచావని, అవన్నీ ఆ పొడిచేవు పీకేవు అన్న మాటలు చాలా జనసామాన్యమైన మాటలు, అతి జనసామాన్యమైన మాటలు. ఆ మాటల వల్ల ఆ పాటకి ఎక్కువ రీచ్ వచ్చిందండి. చాలా గొప్ప రీచ్ వచ్చింది ఆ పాటకి. అదే సార్. అది ఈ పాట ఇలా తయారవడంలో సరే మీరే రాశారు, అక్షరాలన్నీ మీవి, భావం మీది, అన్నీ మీవే. కానీ డైరెక్టర్ వైపు నుంచి మీకు డైరెక్టర్కి ఈ పాట రాయడంలో జరిగిన, డైరెక్టర్ దగ్గర నుంచే కదా రావాలి కాన్సెప్ట్. అవునండి, అవును. ఏం చెప్పాడు సార్ మీకు బుచ్చిబాబు సన్న గారు? పాటకి నేను టూల్ మాత్రమేనండి. నిజంగా ఈ పాట ఇలా వచ్చిందంటే మాత్రం దానికి మొట్టమొదటి ఘనత, మొత్తం ఘనత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇచ్చినా తప్పులేదు. అవునా? ఎలా అంటే గురుగారు ఈ పాట మాత్రం మనం గట్టి కొట్టాలి. ఇంట్రడక్షన్ సాంగ్ అంటే కేవలం అప్పటికి హీరో వచ్చాడు కాబట్టి కొంచెం ఉత్సాహం కలిగించాలి కాబట్టి మంచి డ్యాన్స్ ఉండేలాగా డిజైన్ చేయొచ్చు.
కానీ సినిమాలో చూసినంతసేపే కాకుండా సినిమా చూసి వెళ్ళాక కూడా ఈ పాట ఇది చెప్పింది నిజం కదా అని శ్రోత ఆలోచించేలాగా మనకు పాట ఉండాలి. మీకు గుర్తుందో లేదో మన ఇద్దరం కలిసి చేసిన ఒక ముఖాముఖిలోనే రాబోతున్న సినిమాలు ఏంటి, ఆసక్తికరమైన సినిమాలు ఏంటి అంటే పెద్ది అని చెప్పినప్పుడు బుచ్చిబాబుతో ఎలా ఉంది అని అడిగారు. అవును. గుడిసెలో కూర్చుని ఉట్టి మీద కూడు దింపుకొని తినేవాడికి కూడా అర్థమయ్యేలా పదాలు ఉండాలి, కానీ దాంట్లో అద్భుతమైన ఫిలాసఫీ ఉండాలి. ఆ శైలిలో బుచ్చిబాబు గారి పాట ఉంటుంది అని అప్పుడు చెప్పారు మీరు. అదే అన్నట్టుగానే విడుదలయ్యాక చాలామంది అది మీమ్లాగా కట్ చేసి మన ఇద్దరి సంభాషణని వేస్తూ ఈ పాట వేస్తున్నారు. కాబట్టి మొత్తం దీని పాటకి కర్మ ఒక్కటే, నేను కర్త క్రియ ఆయనే. అందుకు ఆయన ఘనత ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా అందరూ చెప్పుకుంటున్న 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకరా అన్న ఆలోచన ఇచ్చింది ఆయనే. కాకపోతే ఆయన పెట్టమన్న స్థానం వేరు. ట్యూన్ని గౌరవించి ఆ పదం ఎక్కడ పెడితే కృతకంగా ఉండదో, సహజ సిద్ధంగా ధ్వనిస్తుందో అక్కడికి మార్చుకుని దానికి ఆసరాగా ఇంకొక వాక్యాన్ని సృష్టించి పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల హే 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురా. మీరు చెప్పిన కొంతమంది కుర్రవాళ్ళు పుట్టకతో వృద్ధులు అన్నదానికి ఈ జెన్జీ వర్షన్ ఈ లైన్స్ అన్నమాట. పర్ఫెక్ట్. పేర్లకి పుకార్లకి పకీర్లకు నిబద్ధులు శ్రీశ్రీ మాట. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి ఫకీర్లకి నిబద్ధులు అని నాకు నిజంగా మీ పాట వినగానే వెంటనే శ్రీశ్రీ గారిది అంటే నాకు దాంట్లో కాంట్రాస్ట్ ఎలా కనిపించిందంటేనండి, దాన్ని మీరు ఇంకొంచెం బాగా విశ్లేషించాలి. నాది కేవలం థాట్ మాత్రమే. రామ్ చరణ్ గారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ గారి సన్ అయినప్పటికీ కూడా ఆయన మీరు ఈ పాటకి కాంట్రాస్ట్గా ఉంటాడు ఆయన. అంటే కష్టపడి ప్రతి సినిమాకి తన తాలూకు ఐశ్వర్యం అంతస్తులు అవేమీ వాటితో సంబంధం లేనట్టుగా ఆయన కష్టపడి కెరీర్లో ప్రతి సినిమాకి కష్టపడతాడు. ఆయన లాంటి సక్సెస్ సాధించాలంటే ఎలా ఉండాలో కూడా మీరు దానిలో చెప్పారు. అవునండి. 2 నాకు రామ్ చరణ్ గారు కనిపించారండి పాటలోని. మీరు అంటున్నారు కదా, నేను రామ్ చరణ్ గారు కాకుండా ఈ సినిమాలో పెద్ద పాత్ర కనిపించాలి అన్న సంకల్పంతో, కాకపోతే అది అందరికీ సరిపోవాలన్న సంకల్పంతో మొదలుపెట్టింది. మీకు రామ్ చరణ్ గారు కనిపించారు కదా, ఒక ఆయన కనిపించారు. ఆయన ఎవరో తెలుసా? చిరంజీవి గారు. పాట రాత్రి రిలీజ్ అయితే పొద్దున ఫోన్ చేశారు, నువ్వు పెద్ద సినిమా కోసం రాసావో లేకపోతే రామ్ చరణ్ కోసం రాసావో అదంతా అనవసరం, ఇన్నాళ్ళు నా ఇంట్రడక్షన్ సాంగ్లో నేను ఆ పాత్ర ఏం చెప్పాలో అది చెప్పాను, నాకు తోచిన మంచి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నేనేంటో అనేది ఎప్పుడు నా ఇంట్రడక్షన్ సాంగ్స్లో చాలా తక్కువే చెప్పాను. ఈ పాట వింటున్నంతసేపు మొత్తం పాటలో అన్ని లైన్లో నా జీవితం, నా కెరీరే నాకు కనపడింది అని చెప్పారు. బా నిజంగా అంటే అంత పాటకి అంత సార్వజనీనత, యూనివర్సాలిటీ, సార్వకాలీనత అంటారు. అవును అవును. సర్వజనీనత సర్వకాలీనత 2 ఆపాదించబడ్డాయి. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనపడుతున్నారు. అంటే చిరంజీవి గారు ఉన్నారు. నేను ఇప్పుడు మీరు ఏ పాట రాసినా, ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక డైలాగ్ రాసినా, ఒక పాట రాసినా, ఏం రాసినా 100% అందులో చిరంజీవి గారు ఉంటారు. అవునండి. ఎందుకంటే చూసేవాళ్ళు మీరు చిరంజీవి గారి గురించి ఎప్పుడు గొప్పగా చెప్తుంటారండి అని నాకు కింద కామెంట్లు పెడుతుంటారు. చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పడమే ఉండదు. చిరంజీవి గారి గురించి చెప్తే అది గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలాంటి సందేశాన్ని తన పని ద్వారా అన్ని తరాలకి ఇచ్చారు కాబట్టి, అన్ని తరాలుగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి మీకు ఇంగ్లీష్లో కూడా బాగా అభినవేశం ఉండడం వల్ల మీతో పంచుకోగలిగే మాటలు చెప్పండి. మామూలు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి చాలామంది వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. గంటన్నర సేపు జరుగుతూ ఉంటాయి.
అవి వినే అవకాశం సామాన్యులైన కొంతమందికి లేకపోతే తక్కువ చదువున్న కొంతమందికి కలగకపోవచ్చు. ఆ వర్క్షాప్స్కి వెళ్ళే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. కానీ వాటన్నిటిలో చెప్పే కొన్ని ముఖ్యమైన సెంటెన్స్లు ఉంటాయి కదా, వాటిని మన తెలుగు వ్యవహారిక భాషలోకి క్లోన్ చేయడం జరిగింది ఈ పాటలో. రావడమే మొదట్లోనే మనకేం చెప్తారు, రకరకాల మంది రకరకాల దారుల్లో ఉంటారు, మేక్ యువర్ ఓన్ వే అనేది ఎక్కువ చెప్తూ ఉంటారు. దాన్ని మొదట్లోనే వచ్చేసారు, అడ్డే లేని దారే రారా. దారికి అడ్డు ఎప్పుడు ఉంటుంది? అవి తొలగించినప్పుడు. నువ్వు అడ్లున్న దారిలో వెళ్ళి అవి తొలగించేస్తే అది అడ్డే లేని దారి అవుద్ది. నీ దారి అడ్డే లేని దారి. హద్దే లేని తీరై రారా. ఒక చోటే ఒక ఆలోచనతోనే ఒక రకమైన విధానంతోనే ఉండిపోకుండా నీ తీరుకి ఒక లిమిట్స్ ఉండకూడదు. నీ అవధులన్నీ చెరిపే అనడానికి పుష్ యువర్ లిమిట్స్ అనొచ్చు, లేకపోతే ఎరేజ్ యువర్ లిమిట్స్ అనొచ్చు. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. అలాగే నీలో 6 నూరైరా. ఆంజనేయ స్వామి అలా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిగా ఉంటాడు. జాంబవంతుడు పొగిడినప్పుడు అతని విశ్వరూపం చూపిస్తాడు కదా. సో నీలో 6 ఉందనుకుంటున్నావు, 6 100 దాకా ఉంది. 6ని 100 చేసి నీలో 6 నూరైరా, మందల్లోంచి వేరైరా. అంటే థింక్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. యూ కాంట్ డు డిఫరెంట్ థింగ్స్. గ్రేట్ పీపుల్ డు నాట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే ఎందుకు డిఫరెంట్గా చేస్తారంటే వాళ్ళ ఆలోచన. 100 మంది ఒకలాగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన ఇంకో వైపు ఉంటుంది. అందుకే మందల్లోంచి వేరైరా. మందలో ఉన్నవాడే, వేరే వచ్చినవాడే నాయకుడు అవుతాడు కదా. మందల్లోంచి వేరైరా. లాస్ట్ లైన్ మరీ బాగుంటుంది. నీ రాక చూసి లోకం చేసే హోరైరా. అంటే ఒవేషన్, స్టాండింగ్ ఒవేషన్. అదే హోరైరా అంటే ఒక ఎన్కోర్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఒవేషన్ ఇవన్నీ వాళ్ళు వస్తుంటేనే మొత్తం సరౌండింగ్స్ మొత్తం ప్రభావితం అవుతాయి, చైతన్యం అవుతాయి. చిరంజీవి ఎక్కడికైనా ఒక రకమైన స్పందన, ఒక రకమైన నీరాజనం, ఎలక్ట్రిసిటీ కనపడగానే మోగే చప్పట్లు, అరుపులు, ఈలలు, కేరింతలు అన్నీ కలిపి ఒక హోరు ఉంటుంది కదా. అదేంటి ఆ హోరు? ఓహో ఎవరో వచ్చారు గొప్పవాళ్ళు అని ఒక్కవైపు లోకం మొత్తాన్ని అటువైపు తిరిగేలా చేస్తూ ఉంటుంది. అలా వచ్చి అలాగే ఇంట్రో, డోంట్ బీ అన్ ఇంట్రోవర్ట్. నువ్వు అని పాతేసుకోకోయాలా నిన్నే నీ లోపల, హే 25 నువ్వు పాత పడిపోరు, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. ఇవన్నీ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్పే అన్ని మాటలు మీరు అన్నట్టుగా, లేదా చిరంజీవి గారు మీతో అన్నట్టుగా అన్ని మాటలు ఆయనకి సరిపోతాయి. ఈ మాట మరీ సరిపోతుంది. మొన్నే శంకర్ వరప్రసాద్ గారు పెద్ద హిట్ కొట్టి 25 పాత పడిపోయి అంటే ఆయన ఇప్పటికి కాదు ఎప్పటికీ పాతపడ్డా. ఆయన ఒక లైన్కే చెప్పారు ఒకటి, 25 పాత పడిపోకరా అన్న నీ లైను ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చేదంటే 70 ఏళ్ళు దాటినా దెబ్బ కొట్టేలా ఉండాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది అన్నారు. అంటే ఆయన జీవితానికి ఆయన దీన్ని ఆపాదించుకున్నారు. ఆయన వయసుకి ఆయన కష్టానికి సంబంధం లేనట్టుగా. అదే అలా ప్రతి కొటేషన్ని దీంట్లో వీలైనన్ని చొప్పించడం జరిగింది అన్నమాట. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటారు. అవును, నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావంటే నీకున్న కష్టాలని కష్టాలుగా, నీకున్న సౌకర్యాలను సౌకర్యాలుగా అంగీకరించేసి నీ జీవితం ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు నువ్వు అలాగే మిగిలిపోతావు. నువ్వు నలుగురిని ఉద్ధరించేలాగా బయటికి రావాలంటే ఇప్పుడున్న కంఫర్ట్స్ని వదలాలి, ఇప్పుడున్న కష్టాల కంటే పెద్ద కష్టాలను ఎదుర్కోవాలి, ఇప్పుడున్న సవాళ్ళ కంటే పెద్ద సవాళ్ళు ఎదుర్కోవాలి. అంటే ఈరోజు నువ్వేదో చెయ్యాలి. కాబట్టి నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవంటే నువ్వేమీ చేయకుండా అలా ఉన్నావు కాబట్టి నిన్న రేపు ఒకలాగే ఉన్నాయి. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావని. ఇది మనం పదాల పరంగా తీసుకుంటే, లిటరల్గా తీసుకుంటే తాత చేసినప్పు మనవడు తీర్చడం, ఆ వడ్డీ కట్టడం అని. అప్పు అనేది కేవలం కరెన్సీ నోట్లలోనో కాసుల్లోనే కాదు కదా, ఒక మాట ఇచ్చినా బాకీ ఉన్నట్టు, ఒక కమిట్మెంట్. కాబట్టి లేకపోతే ఒక తప్పు చేసినా ఆ తప్పు వల్ల మానసికంగా చాలామందికి బాకీ పడినట్టు. తాతగారు ఏదో తప్పు చేయడం వల్ల ఒక అపవాదు వచ్చింది. ఆ అపవాదుని, ఆ పైతరంలో జరిగిన అపవాదుని
తొలగించి మళ్ళీ మంచి వైపు మన కుటుంబాన్ని నడిపించాలన్న సంకల్పం ఈ తరంలో లేకపోతే ఆ తర్వాత తరం కూడా అపవాదును మోస్తూనే ఉంటుంది. అవును. ఆఖరికి అదేంటది, ఒక అబద్ధమే అయినా కూడా ఒక అపవాదు రజకులు మోయాల్సి వచ్చింది. రాముడిని నానా మాటలు అన్నాడు ఒక చాకలైన, దానివల్ల ఆ సీతను అడవికి పంపారని. అసలు ఒరిజినల్ రామాయణంలో అసలు రజకుడు ఆ మాట అన్నాడనేం లేదు. ఒక జనపదులు ఎవరో అనుకుంటున్న మాటని దూత తీసుకొచ్చి చెప్పారు అంతే. ఒక జనపదులు అనుకున్నారు, రజకుడు అన్నట్లేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సామాజిక వర్గం ఆ నిందను మోయాల్సి వస్తుంది. అవును. కానీ ఎవరో ఒకళ్ళ మధ్యలో ఉండి ఇదిగో వాల్మీకి రామాయణం, ఇదిగో దాంట్లో శ్లోకం, మా సామాజిక వర్గం వాడు చేసినట్టు మీకెవడు చెప్పాడురా అని ఒక్కసారి ఎదిరించి ఉండుంటే ఆ నింద అక్కడితో ఆగుండేది. అది ఈసారి ఎప్పుడు అలా అనకూడదని ప్రభుత్వం చట్టమే తెచ్చేదేమో. అది అనకుండా అది మోస్తున్నారు చూసారా నింద. అందుకు నిన్నట్లాగే రేపు ఉంటుంది. మీ నాన్న వడ్డీ నీ బిడ్డ కడితే అంతే, నువ్వేమి పొడిచినట్టని. ఆఖరికి అప్పు చెయ్యని నాన్న వడ్డీ మనవడు తీరుస్తున్నట్టు అయింది ఇక్కడ. కరెక్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్. అలా ఎప్పుడు ఒక తరంలో మార్పు, పై తరం నుంచి మనం ఏం మార్చుతున్నాం, పై తరంలో ఉన్న ఈ లోట్లు పొడ్చడానికి మనం ఏం మార్చుతున్నాం అని ఆలోచించకపోతే ఆ తర్వాత తరాన్ని కూడా ద్రోహం చేసినట్టు అని చెప్పడానికి వ్యవహారికమైన భాషలో అది చాలా చాలా వ్యవహారికమైన మాట. చాలా అంటే ఆత్రేయ గారు రాసినట్టు చేతిలో చెయ్యేసి చెప్పు బావా, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ రోజు కొత్త. కమ్మగా కన్న కథలు కలలుగా చెప్పాలి, మన కథ కలకాలని చెప్పినా కంచికెళ్ళకు ఉండాలి. కంచికెళ్ళింది కథ అంటారు చూడండి. అవునండి. మన జంటలకే కన్ను కుట్టు కావాలి. ఇకపై ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలు అయిపోవాలి. అసలు అది మనం అందరికీ మామూలు మాటలు. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు అనేది ఒక గోడ మీద రాసే ఒక సూక్తి వాక్యంలాగా అయిపోయింది, ఉండిపోయిందండి. అదొక ఆ తరం అదృష్టం ఏంటంటే, మేము ఆ తరం కంటే మేము గొప్పవాళ్ళమని మేము అన్నం. కానీ ఆ తరం అదృష్టం కేవి మహాదేవన్ గారు లాంటి స్వరకర్తలు ఉండడం. ఎటువంటి వాక్యాన్నైనా, ఎంత పొడుగున్న వాక్యాన్నైనా అద్భుతంగా పాటగా కూర్చగలిగే స్వరకర్తలు అప్పుడు ఉండడం వాళ్ళ అదృష్టం. మహాదేవన్ గారికి క్రెడిట్ ఉన్నదండి. ఇప్పుడు వేటూరు గారి ప్రేమబంధం ఏదో సినిమాలో ఓ పాట లాస్ట్లో క్లైమాక్స్లో హీరో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక సాంగ్, చేరేదటకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరిసగమైన ఎందుకో తెలిసి అని అంటే, మహాదేవన్ గారు అంతా చెప్పి చేరేదటకో తెలిసి చెరువు కాలేమని తెలిసి చెరుసగమైన ఎందుకో తెలిసి 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 అని రాయమన్నారంట వేటూరు గారిని. అవును. అంటే ఆ లెంత్ కొమ్మ కోసన్నాయిలో ఒక ఆర్టికల్లో రాశారు వేటూరు గారు. అది రాశారు కదా. అవునండి. అది నాకు పర్సనల్గా చెప్పారు ఒకసారి. ఇది తాళంలో లేదు కదా ఎలాగిది అని అడిగారంట. అడిగి మళ్ళీ నవ్వి తెలిసి అంటే అయిపోయిందా. అదే అంటే మీరు అన్నదానికి నేను చెప్పా. ఇప్పుడున్న మహాదేవన్ గారు లాంటి వాళ్ళు దాన్ని, ఆ పాటని మీటర్కి ఎలాగ ఎక్స్టెండ్ చేయాలి వితౌట్ స్పాయిలింగ్ ద మీనింగ్ అండ్ ఎసెన్స్. కానీ ఇప్పుడు మేమేంటంటే బాణీలు ఉన్న బాణీల్లోనే వచ్చిన తత్కారాల్లోనే చెప్పే పరిస్థితి అన్నమాట మాది. అందుకు ఆ తరం కంటే మాది గొప్పతనం ఎక్కువ లేదు, కానీ మా కష్టం ఎక్కువ. కరెక్ట్. నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక తత్కారానికి పాట రాయడం, ఆ సెన్స్ని క్యారీ చేయగలగడం ఆ మీటర్లో. అవునండి. ఆ మీటర్ ఆ లెంత్లోనే కదా చెప్పాలి. మీరేం చెప్పినా దాన్ని దాటిపోవడానికి వీల్లేదుగా. మీకు లెంత్ అంటే కూడా ఒక్కొక్క భాషకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కదండి. మన తెలుగు భాషలో యగణం జగణంతో ఉన్న పదాలు చాలా తక్కువ ఉంటాయి. అచ్చ తెలుగు పదాలు అయితే మరీ తక్కువ, మృగ్యం అని చెప్పాలి. ఇందులో అలా ఒక యగణం వచ్చింది, తనన్న అని వచ్చింది. అప్పుడు ఏం చేస్తానంటే అక్కడ సెంటెన్స్ పూర్తి చేసేలా కాకుండా 2 పదాలు తీసుకొని ఆ తర్వాత వీలుగా ఉన్న తత్కారంలో సెంటెన్స్ పూర్తి చేశాను అనమాట. బెరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకోయలా అని అక్కడ తీసుకున్నాను.
అదేలేండి. అంటే మీకు ఇప్పుడు ఆ పాటలో అంటే రెహమాన్ గారు వాళ్ళకి అదే బాలు గారు అయితే దాన్ని కరెక్ట్గా కట్ చేసి శ్రీమతికి ఆస్తిమురుడు ఆశపారుడు అనే సినిమాలో ఒక పాట బాలు గారును చిత్ర గారు అనుకుంటా, దాంట్లో శ్రీమతికి ఇలా అని బిట్ ఉంది. అందరూ అప్పటి వరకు ట్రాక్ పాడిన వాళ్ళందరూ శ్రీమతికి ఇలా అని పాడుతూ ట్రాక్ రికార్డ్ చేశారు. చేస్తే బాలు గారు వచ్చి దాన్ని కట్ చేశాడు, శ్రీమతికి ఇలా అని. విరుపు తెలియాలి, లేకపోతే ఆ విరుపు. ఇప్పుడు ఇందులోను కూడా పాతేసుకో కోయి అలా, పాతేసుకోకోయ్ అలా అలా అవును, అది చిన్నది మిస్ అయింది లెంత్లోని. రెహమాన్ గారికి తెలుగు సరిగ్గా రాదు కదా. అంటే ఒకటండి, అత్వసంధి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సమం మీద అత్వసంధి పడకపోతే అలాంటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. పాతేసుకోకోయ్ అలా అని విడిగా పడితే తాళం అలా అనక్కర్లేదు కదా. పాతేసుకోకో అలా అన్నది అలా అన్నది కిట్టించడం అంటే లాంగ్వేజ్ మీద కమెండ్ ఉండాలి. అవునండి, మీరు రాసిన పాయింట్ని కమెండ్ కాదు అసలు. కాకపోతే రెహమాన్ గారు గొంతు వల్ల పాటకి ఒక నవ్యత ఎక్కువ చేకూరిందండి. అది మాత్రం గ్యారంటీగా ఒప్పుకోవాలి, అది గ్యారంటీగా ఒప్పుకోవాలి. ఇంకోటి చిన్న స్వార్థం కూడా ఉంది. వేరే ఎవరు పాడినా కూడా ఇప్పుడు రెహమాన్ గారు అమెరికాలో షో చేశారనుకోండి, కొన్ని వేల మంది వస్తారు, కనీసం 10,000 మంది వస్తారు. లేదా దుబాయ్లో షో చేశారనుకోండి, కనీసం 30,000 మంది వస్తారు. అలాంటి షోల్లో ఈ పాట మోగాలనుకోండి, రెహమాన్ గారు పాడి ప్రజెంట్ చేస్తున్నప్పుడు రీచే వేరే, స్పందన వేరు, రీచ్ వేరు. మరి మరొకరు ఇది ప్రబోధాత్మకమైన గీతం, అంతకుమించి వైతాళిక గీతం కాబట్టి ఎక్కువ మందికి చేరే ఆలోచనే మనం చేయాలి. కరెక్ట్ అందుకు అసలు రెహమాన్ గారు పాడవలసి ఎందుకు వచ్చిందండి? ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ గారు తన సినిమాల్లో పాటలు పాడుతుండడం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. రెహమాన్ గారు అంత విరివిగా ఎప్పుడు పాడలేదు, పాడిన సందర్భం అయితే నాకు తెలియదు. అంటే ట్యూన్ వింటున్నప్పుడు మేము అనుకున్నాం చాలా తారాస్థాయి స్వరాలు ఎక్కువ ఉన్నాయి కదా. అవును. మండే గుండె నీలో లేదంటే, కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, ఈ లైన్స్లో సాధారణంగా ఇప్పుడున్న ప్రొఫెషనల్ సింగర్స్ ఆ నోట్స్, ఆ స్కేల్ పాడడం కష్టం, ఆ నోట్స్ రీచ్ అవ్వలేరు. ఈయన పాడినప్పుడే అనిపించింది నాకు, ఈ నోట్స్ ఎవరు రీచ్ అవ్వలేరు అని కీచుకొంత వచ్చేస్తుంది. అవును, రై రై రారా అంత సౌండ్లో ఉంటుంది అది. అవునవును, రై రై రారా ఎత్తుకోవడమే హై పిచ్. స్కేల్ డిఫరెంట్ స్కేల్ అండి, అది 2 శృతితో మరి ఏంటో నాకు తెలియదు. శృతి డి అండి. అలాగే 2 పల్లవి తిరిగి వచ్చినప్పుడు రై రై రారా, రై 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 రారా, హద్దేలేని తీరై రారా. ఆ సస్టైన్స్ హై నోట్స్లో ఉన్నప్పుడు అందరికీ అది రీచ్ అవ్వదు. ఈయన సహజంగా ఆయన గొంతులో ఉన్న శృతిలో సహజంగా చేశారు కాబట్టి ఆయనకి రీచ్ అయిపోయింది. ఆయనకి మళ్ళీ లో నోట్స్ ఉంటే రీచ్ అవ్వకపోవచ్చు. అలా ఒక గాత్ర ధర్మం ఉంటుంది కదా. మామూలు ప్రొఫెషనల్ సింగర్ పాడితే ఆ నోట్స్ రీచ్ అవ్వవు అని ఒక ఇది, రెహమాన్ గారు పాడితే ఉన్న నవ్యత మిగిలిన గొంతులో రాకపోవచ్చు అన్నది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. అది కాదు, ఎవరు ప్రోద్బలం చేశారండి రెహమాన్ గారిని పాడమని? మీరా, బుచ్చిబాబు సన్న గారా? బుచ్చిబాబు గారిని గిల్లాను నేను ఎక్కువ. మీ గిల్లుడేనా? ఆయన దాన్ని ఎక్కువ అంటే, కానీ రెహమాన్ గారే పాడాలన్న నియమం కాదు. ఇంకో 2 గొంతుల్లో ప్రయత్నించారు కూడా. ఎవరండి వాళ్ళని? అంటే వాళ్ళని అవమానించలేదు. ఇంకొక 2 గొంతులు నాకు తెలిసి 2 గొంతుల్లో ప్రయత్నించాక ఒక నిమిషం బాగుందా అనుకున్నా కూడా మళ్ళీ రెహమాన్ గారిది వినేటప్పటికీ ఆ పోలికలో ఈయనదే బాగుందని చెప్పి అది ఉంచారు. ఆయన ఎంతో సహృద్భావంతో వేరే గొంతులు కూడా ప్రయత్నించండి అని చెప్పి ఆయనే పాడించారు. ఇప్పుడు ఆయన రేంజ్కి ఏముంటుంది ఆయనకి కదా, మీరు కోరడం వల్ల ఆయన పాట. కానీ ఆ పాటలో బిగినింగ్ ఉంది చూసారా, కొండవిడి దొంగల పాట, ఫ్లూట్, మన ఫ్లూటు శుభలేఖ రాసుకున్న పాట ముందు బిట్టులాగా నాకు చాలా యాజిటీజ్ లాగా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క నుడికారం ఉంటుంది కదా. ఇప్పుడు మోహన్ రాగాన్ని ఎక్కువ గాంధారంతో స్టార్ట్ చేస్తారు. అవునండి. అలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క నుడికారం ఉంటుంది. అలా
మౌంటైనియర్ ఫ్లూట్కి అది ఆ ఎత్తుగడ అనేది సర్వసాధారణంగా మీకు మేఘాలు తాకింది హై లెస్సాలో కూడా ఉంటుంది. అవును, ఫ్లూట్కి అలాంటి ఎత్తుగడ. అవును అవును, అది అలాగే ఉంచాలి. గుడ్ గుడ్. ఏదైనా మంచి ఒక అనుభవం, నిజంగా ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులతో పాటు, జనరల్ సాహిత్య అభిమానులు, సంగీతం అండ్ అభేరి రాగంలో అంత గొప్ప స్ట్రోక్. అవునండి, అవును. మీకు ముఖ్యంగా అభేరి రాగం 2 చరణాలకు ముందు వచ్చే 2 BGMs, ఒకటి వైలెన్ సోలో, ఒకటి మ్యాండ్లిన్ సోలో ఉంటుంది కదా, రాగంగా అలాగా ముద్రించబడతాడండి మన హృదయాల మీద. పాటలో అక్కడక్కడ అబేరి ఛాయలు కాకుండా నటభైరవి ఇలాంటి మైనర్ స్కేల్లో ఉన్న రాగాలు అన్నిటినీ టచ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ అభేరి రాగం మాత్రం ఆ ఇన్స్ట్రుమెంట్స్ సోలో ఇన్స్ట్రుమెంట్స్లో మనకి చాలా అసలు ఎంత ఆపాత మధురంగా ఉందంటే ఆ ఇంటర్లూడు. అదే బింప్లస్ ఈజ్ ఏ సూపర్ డూపర్ హిట్ రాగం. 1,00,000 పాటలనే వచ్చుంటాయి. ఘంటసాల గారి డైలాగ్ తెలుసు కదా, 4 రాగాల్లో ప్రయత్నిద్దాం, కొత్తగా ట్రై చేద్దాం, లేదు మన బింప్లస్ ఉండనే ఉందిగా. ఎన్ని పాటలు చేశాడు ఘంటసాల గారు, రాశారు, ఎన్ని పాటలు చేశారు. గుట్టుగా రేతరమ్మల నడుమన్ పాట, చదువుకున్న అమ్మాయిలో పాట, భార్యాభర్తల్లో అవునా, మధురం మధురం ఏ సమయం, ఆ పాట నిన్న కనిపించింది, ఇది రాణి రత్నప్రభులో. అవునండి, అసలు బింపలాస్ లేని ఆల్బమ్ ఉండేది కదా. లేదు, ప్రేమ యాత్రలకు బృందావనము, ఆ పాట. అసలు కొన్ని లక్షల పాటలు అండి. రాజేశ్వరరావు కానీ, పెండ్యాల్ గారు కానీ, మాస్టర్ నా మదిలో, అదే అసలు దాన్ని ఇంతకుముందు ఇళయరాజా గారు 2-3 సార్లు వంశీ గారితో కూడా అన్నాడు, మీరు బింప్లస్ పిచ్చోళ్ళయ్యా తెలుగు వాళ్ళని. అవునవును. ఏదైనా నిన్న దేవిశ్రీ ప్రసాద్ గారు చేసిన పాట, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాట, ఆ పాట కూడా బింప్లసే. దేవి గారిది ఎక్కువ నటభైరవి చుట్టూ తిరుగుతుంది, బట్ అది యాస్టిస్గా. ఏదైనా ఇంకో అద్భుతమైన పాట, సాహిత్యపరంగా కానీ, సంగీత పరంగా కానీ, ఆ రెహమాన్ గారి గాత్రం పరంగా కానీ, అసలు రామ్ చరణ్ గారు ఏం డ్యాన్స్ అండి. ఆయనే ఈ పాటకి రామ్ చరణ్ గారే ఎలక్ట్రిఫైయింగ్ అండి. అసలు ఆ లెగ్ మూమెంట్స్ చేసినవే అంటే ఒక గెలుపు తలుపు అనేది తెరవాలి కదా, ఆ తలుపు తెరిచింది రామ్ చరణ్ గారి డ్యాన్సే. ఆ తర్వాత ఆ దారిలో మలుపులన్నీ సాహిత్యం వేసి ఉండొచ్చు, కానీ ఇది గెలుపు అని చాటింది మాత్రం ఆ 30 సెకండ్లు ఆయన ఆగకుండా వేసిన ఆ నాట్యం ఉంది కదా, ఇంపాసిబుల్. ఇంకో మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక తెలుగువారనే కాకుండా మొన్న వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఆ ఆటకి నేపథ్యంలో అందులో హైలైట్స్ కట్ చేసి అధికారికంగానే జియో హాట్స్టార్ వాళ్ళు మన రై రై రారా పాట మోగిస్తూ ఆ విజువల్స్ వేశారు. అవునా, అంటే దీని స్థాయి మన రాష్ట్రం దాటి పరిధి. ఇందాక మీరు అన్నారు కదా, సార్వజనీనత, విశ్వజనీనత, సర్వకాలీనత, యూనివర్సాలిటీ. గెలుపు ఎక్కడుంటే ఆ పాట అక్కడ ఉంటుందండి. అవునండి, అవును. ఆ పాట ఎక్కడుంటే అక్కడ గెలుపు ఉంటుందండి. అలాగే కష్టపడి ఆడిన మూమెంట్స్ ఉంటాయి కదా, సెమీఫైనల్లో అక్షర్ పటేల్ గారు పట్టిన క్యాచ్, ఇంకా పడిపోతూ శివన్ దూబే గారికి అందించిన క్యాచ్ కానీ, 20 గజాలు పరిగెట్టి డైవ్ చేసి పట్టిన క్యాచ్ కానీ, ఇలాంటివన్నీ పెడుతూ ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట గెలవాలిలే, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలిలే, ఈ లైన్స్ పెడుతున్నారు. అవును, అది మనం ప్లాన్ చేసింది కాదు. ఇలాంటి ఆటల్లో మన పాట మోగాలని మనం అనుకున్నది కాదు. గెలవకు ముందు పాట కావాలి, గెలిచిన తర్వాత కావాలి, గెలుస్తున్నప్పుడు ఉండాలి. కాబట్టి ఈ పాటతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అయ్యే సూచనలు అయ్యే చెట్టుకి ఆకులే చెప్తాయని సామెత. హిట్ అయ్యే సినిమాకి పాటలే చెప్తాయి. గొప్ప మాట అండి. ఆ ద్వారా మా పాటల పల్లకి సినిమాని మోసుకొస్తే థియేటర్ దాకా, తర్వాత మళ్ళీ సినిమా అనే పల్లకి మా పాటల్ని కలకాలం మోసుకెళ్తూ ఉంటాం. 100%. కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అని
ఓ మాట ఉంది, అవునండి. ముందుగానే నీడలు పరుస్తాయంట రాబోయే విజయాలు. అదే అండి, అదే. ఆ నీడలో ఒక జాడ మీరు రాసిన రై రై రారా పాట. ధన్యుండండి ఆ విధంగా మాత్రం. చాలా గొప్ప రాశారు సార్. నేను చాలా మెచ్చుకున్నాను మిమ్మల్ని. ఆ స్టాండర్డ్ పాటలో, ఆ లిటరరీ స్టాండర్డ్ ఉందే, ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ. స్థాయి శిఖరాయమానంగా ఉన్నా కానీ పదాలు మాత్రం నేలబారులో అలా ఉంటూ చాలా అరుదుగా దొరికే సందర్భం అండి ఇది. నేలబారు కాదు, నేల స్థాయి, నేల స్థాయి, భూమి స్థాయి అన్నమాట. గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్. చాలా చాలా గ్రేట్ అండి. మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయగలరు. మీకు సందర్భం దొరకాలంతే. మీ అందరి ఆశీస్సులు, ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి విశ్లేషణలు ఉంటే ఖచ్చితంగా ఉత్సాహంతో మళ్ళీ మంచి పాట రాయడానికి ప్రయత్నిస్తాను. గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది అనంత శ్రీరామ్ గారు రై రై రారా పాటలో దానిలో ఉండే మలుపులన్నీ మనకు చెప్పారుగా. 100% ఎంజాయ్ చేయండి. అండ్ పెద్ద సినిమా చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. అద్దరిపోతుంది స్క్రీన్ మీద ఈ పాట. థియేటర్ దద్దరిల్లుతుంది అనమాట ఈ పాట. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.